హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించిన సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఇలా దివ్యాంగులకు కనుక సరైన సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తే అలాంటి సంస్థలకు జరిమానా విధిస్తాము అంటూ కేంద్రం అయితే స్పష్టం చేసిందండి. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది. ఏమిటి ఆ సదుపాయాలు, కేంద్రం ఏమంటుంది తదితర పూర్తి సమాచారాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. దివ్యాంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలైన సదరం స్లాట్, దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ, ఎలాంటి తాజా సమాచారం వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకొని లబ్ధి పొందడం కోసం మీరైతే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే, దివ్యాంగులు సులభంగా రాకపోకలు చేసేందుకు సదుపాయాలు వాడుకునేందుకు వీలు కల్పించకపోతే తీవ్రంగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి భవనాలకు, డిజిటల్ వేదికలకు జరిమానాలు విధించాలని, నిరభ్యంతర పత్రాలను నిరాకరించాలని దివ్యాంగుల వ్యవహారాల శాఖ తాజా మార్గదర్శకాలను పేర్కొంటున్నాయి. జవాబుదారీతనాన్ని నిర్ణయించేలా చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ అధికారి తెలుపుతున్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం నిర్దేశిస్తున్న ప్రమాణాల ప్రకారం సదుపాయాలు కల్పించుకోవడానికి కేంద్రానికి ఇటీవల సుప్రీంకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో విస్తృత సంప్రదింపులు, కొన్ని ప్రమాణాలను ఖరారు చేయబోతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రమాణాలను పాటించకపోతే తొలిసారి కనీసం 10,000 జరిమానా, తప్పు పునరావృతమైతే 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని తెలుపుతూ ఉంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కేంద్రం 16 కొత్త పనులకు శ్రీకారం చుట్టనుంది. వారికి సాధికారత కల్పించేందుకు ఇవి దోహదపడనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిలో ఎస్ట్ యాక్సెస్ యాప్ ఒకటి. ఇది కృత్రిమ మెదడుతో పనిచేస్తుంది. కదం, కృత్రిమ మోకాలు, కీలు, ప్రత్యేక కళ్ళజోళ్ళు, ఈ కాఫీ టేబుల్ బుక్ వంటివి ఆవిష్కరించనున్నాయి అంటూ ఇక్కడ తాజాగా మన కేంద్రం అయితే అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలను జారీ చేసిందండి. దివ్యాంగులు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు అంటే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, కలెక్టర్ ఆఫీసర్లు ఇట్లాంటి అనేక చోట్లకు వెళ్తూ ఉంటారు. కానీ వీరికి ఎలాంటి సదుపాయాలు అనేవి ఉండవు. ఇలా దివ్యాంగులకు ఇబ్బంది కలిగించే ఎక్కడైనా సరే పరిస్థితులు ఉన్నట్లయితే వారికి జరిమానా విధించాలంటూ కూడా అధికారులు తాజాగా స్పష్టం చేస్తూ కీలక ఉత్తర్వులను అయితే జారీ చేశారండి.